3,50,000 ఇచ్చాం. చేసిన సీఎం గారి దగ్గర తీసుకెళ్ళి చెక్కు రాపిచ్చి మళ్ళీ నీ గౌరవంగా ఆఫీస్లో కూర్చోబెట్టి ఇస్తున్నాం. గుర్తుపెట్టుకోండి చేసిన మేలు. 60,000 రూపాయలు ఎవరిది? గుర్తుపెట్టుకోమా. 52,000 51,000 గుర్తుపెట్టుకోండి తల్లి. ముఖ్యమంత్రి సహాయ నిధి అనేది పేద వర్గాలకి ఒక వరంలాగా మారింది. ఎమ్మెల్యే కార్యాలయానికి ఏవైతే అర్జీలు వచ్చినాయో ప్రతి శుక్రవారం ప్రజా దర్బార్లో కానీ, అలాగే మా డివిజన్ పార్టీ అధ్యక్షులు, మా కార్పొరేటర్లు, మా మాజీ కార్పొరేటర్లు వాళ్ళ కార్యాలయాలకు వెళ్ళి ఎవరైతే ప్రజలు అర్జీలు ఇస్తూ ఉన్నారో ప్రతి అర్జీని ముఖ్యమంత్రి కార్యాలయానికి తీసుకెళ్ళి అక్కడ చెక్కు రాపిచ్చి గౌరవప్రదంగా మళ్ళీ ఆ చెక్కుని ఇక్కడ కార్యాలయానికి మా పార్టీ నాయకుల ద్వారా పిలిపించి మా పార్టీ నాయకుల సమక్షంలోనే వాళ్ళకి రూపాయి ఖర్చు లేకుండా తీసుకొచ్చి ఇవ్వటం వల్ల బాధితులందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఏదైతే ప్రజలు ఏ ఆశతో బోండా ఉమా ఎమ్మెల్యే అయితే మాకు న్యాయం జరుగుద్దని, బోండా ఉమా ఎమ్మెల్యే అయితే మాకు అందుబాటులో ఉంటాడని ప్రజలు మాకు ఓట్లేసి గెలిపించారో వాళ్ళకి నిరంతరం కూడా మా డివిజన్ పార్టీ నాయకులు, మా బూత్ ఇన్ఛార్జీలు, మా డివిజన్ పార్టీ ప్రెసిడెంట్లు, కార్యవర్గం, అనుబంధ సంఘాలు, అలాగే కార్పొరేటర్లు, మాజీ అందరూ కూడా నిత్యం ప్రజల్లో ఉండి మా మహిళలు అందరూ కూడా ప్రజలకు సేవ చేయటం వల్ల ప్రజలు ఈ 2 సంవత్సరాల్లో సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇవాళ ఏ నియోజకవర్గానికి రానటువంటి నిధులు ముఖ్యమంత్రి సహాయ నిధి ఈ నియోజకవర్గంలో తీసుకొచ్చాం. నిత్యం రోజు ఇస్తూ ఉన్నాం. ప్రతి సమస్యకి, ప్రతి అర్జీకి జవాబుదారితనంగా పనిచేస్తూ ఉన్నాం. ఈ కార్యాలయంలో ప్రతి శుక్రవారం జరిగే ప్రజా దర్బార్లో ప్రతి అర్జీకి వాళ్ళ ఇంటికి అధికారులను పంపించి ఆ సమస్య ఏ విధంగా పరిష్కారం కాబడుతుందో అనేది వాళ్ళకి తెలియజేస్తూ ఉన్నాం. ఇచ్చిన ప్రతి అర్జీకి జవాబుదారితనంగా ఉండటం వల్ల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. గతంలో అయితే ప్రజా సమస్యలు ఏదైనా అర్జీలు ఇస్తే అది ఎమ్మెల్యే ఆఫీస్ ఇంటి వెనకాల చెత్తబుట్టలు దొరికాయి, లేదంటే గతంలో ఎంఆర్ఓ ఆఫీస్ ఇంటి వెనకాల గోడ చెత్తబుట్టలు దొరికాయి. కానీ వాళ్ళు అలా కాదు. ప్రతి అర్జీని ఆన్లైన్ చేసి ప్రతి అర్జీని ప్రభుత్వానికి పంపించడం వల్ల ప్రభుత్వం నుంచి అధికారులు మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ అర్జీ మీద జవాబుదారితనంగా పనిచేస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధి గతంలో కూడా రికార్డు స్థాపించాం. ఈసారి కూడా ఈ 20 నెలలు ఇప్పటికీ అత్యధిక మొత్తంలో డబ్బులు తీసుకొచ్చి ప్రజలకి చెక్కులు ఇస్తూ ఉన్నాం. రేపు రాబోయే మిగతా 3 సంవత్సరాలు కూడా ఇంతకన్నా బాధ్యతగా పనిచేసి మా డివిజన్ నాయకులు, మా బూత్ నాయకులు, మా కార్పొరేటర్లు, మా డివిజన్ పార్టీ అధ్యక్షులు అందరూ కూడా పనిచేసి ప్రజలకు అందుబాటులో ఉంటామని తెలియజేస్తూ, ప్రజలందరికీ కూడా మీరు ఏ నమ్మకంతో మమ్మల్ని గెలిపించారో ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా నిరంతరం కూడా మీకు అందుబాటులో ఉండి పనిచేస్తామని తెలియజేస్తాం.